ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరొకసారి ఈ సంవత్సరంలో ఆగస్టు నెల 2వ తేదీలోనికి మనల్ని ప్రవేశింపజేసి ఈ జూమ్ మీటింగ్ ద్వారా దేవుని వాక్యాన్ని విని మరి ఆయనకు ప్రార్థన చేసి కీర్తిస్తూ మనం ఆధ్యాత్మికంగా ఎదుగునట్లు ఆయన మన పట్ల ప్రేమ చూపించి మనల్ని సజీవ సంఖ్యలో ఉంచాడు. అందుకు దేవునికి స్తోత్రములు. మరి దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా నడవాలని మీరందరూ కూడా ఎంతగానో ఆసక్తి కలిగి ఈ జూమ్ మీటింగ్కు వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి, అదేవిధంగా 15వ అధ్యాయము దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం, మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన యొక్క దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యొక్క పట్టణపు దేవి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహములను పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశను. ప్రభునందు ప్రియులారా, లేఖన భాగాలు మనము గమనిస్తే ఆస గురించి దినవృత్తాంతాల గ్రంథంలో 14వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ అధ్యాయం వరకు 3 అధ్యాయాలు రాయబడి ఉన్నాయి. మరి రాజులు మొదటి గ్రంథంలో కూడా 15వ అధ్యాయము రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఆస అనగా స్వస్థత అని అర్థం. మరి ఆస యూదా రాజులలో ఒక దైవభక్తి కలిగినటువంటి రాజు. అతడు పరిపాలించినటువంటి కాలము క్రీస్తు శకము 911 నుండి క్రీస్తుకు పూర్వము 911 నుండి 870 వరకు ఆస పరిపాలించిన వాడుగా ఉన్నాడు. ఆస మరి ఏలుబడి కాలము 41 సంవత్సరాలు మరి యూదా రాజ్యాన్ని ఏలిన వాడుగా ఉన్నాడు. ఆస యొక్క తండ్రి పేరు అబియా. అబియా భక్తిని గురించి వ్రాయలేదు, కానీ ఆసాను గురించి ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మరి 3 అధ్యాయాలు రాయబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆస కుమారుడు యెహోషాపాతు. అతడు ఎంతో దైవభక్తి కలిగినటువంటి వాడు. ఆసాను గురించి వ్రాయబడిన లేఖన భాగములో మరి 10 సార్లు నెమ్మది 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 అని 10 సార్లు మరి పేర్కొనబడినట్లుగా ఈ లేఖనాల్లో మనము గమనించగలం ప్రియులారా.
ఆస యొక్క భక్తి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచెను అని వ్రాయబడింది 2వ వచనంలో. నిజంగా ఆస దేవుని దృష్టిలో ఏది మంచిదో, ఏది సరి అయినదో దానిని మాత్రమే చేసినని మరి 14వ అధ్యాయము 3వ వచనంలో మనం చూశాం. 15వ అధ్యాయము 16వ వచనంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మనము చదువుకున్నాం. ఇప్పుడు నిజంగా ఆస తన వ్యక్తిగత జీవితమును సంస్కరించుకొని దేశమును కూడా సంస్కరించుకున్నటకు పూనుకొన్నటువంటి వాడుగా ఉన్నాడు. దేశములో నుండి మరి దేవునికి అనగా దేవునికి విరోధమైనటువంటివి ఏవి కూడా చేయకుండా దేవునికి అనుకూలమైనటివి చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేశములో నుండి దేవునికి విరోధమైన విగ్రహాలను పూర్తిగా నిర్మూలించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈనాడు మన వ్యక్తిగత జీవితాల్లో ఏమైనా విగ్రహాలు ఉన్నావా? మన కుటుంబ జీవితాల్లో, సంఘములో దేవునికి విరోధమైనటువంటి విగ్రహాలు ఏమైనా ఉన్నావా అనేది మనము పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. నిజంగా సంఘంలోనికి వాక్య విరుద్ధమైన ఎన్నో భిన్నమైనటువంటి బోధలు ప్రవేశించుట మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో కూడా మరి ఎన్నో విధాలుగా ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ విధంగా దేవుని వాక్యంలో మనం చూస్తే ఆసా వలె నడుము కట్టుకొని మరి ధైర్యం వహించి దేవుని సహాయంతో వాటిని మనము నిర్మూలము చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. లేని ఎడల మనము ప్రభువును సంతోషపరచలేము, ఆయనకు మరి మహిమపరిచే విధంగా మనము ఉండలేము ప్రియులారా. ఈ విధంగా దేవుని వాక్యంలో గమనిస్తే నిజంగా ఆయన ఆస ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి ప్రజలకు నేర్పించినట్లుగా ఈ యొక్క లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆజ్ఞాపించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మన యొక్క భక్తి జీవితము ఒక కొలబద్ద లేక ఒక ప్రామాణికము దేవుని వాక్యమే అనేది మనం ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి వారంగా ఉన్నాం. మానవ అభిప్రాయాలు కాదు ప్రియులారా, లేక గొప్ప గొప్ప భక్తుల సలహాలు కాదు, కానీ వాక్యపు వెలుగులోనే సమస్తము కూడా మన లోపాలు మనము సరి చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దైవ గ్రంథము ద్వారానే మనం అనేకము నేర్చుకోగలం. మరి ఒకవేళ ఆధ్యాత్మికంగా బ్రతుకుతున్నటువంటి మనము సరిగా మనము జీవించినట్లయితే మన కుటుంబాలలో కూడా లేక సంఘాలలో కూడా మనల్ని బట్టి, మన జీవితాలను బట్టి వాళ్ళు కూడా ప్రభు మార్గములో, దేవుని మార్గములో జీవించేటటువంటి పరిస్థితి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి పెద్దలైనటువంటి వాక్యానుసారంగా జీవించకపోతే మరి వాళ్ళు కూడా, మన పిల్లలు తప్పిపోయేటటువంటి పరిస్థితి ఉన్నదనేది ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. నిజంగా ఇక్కడ మనం గమనిస్తే ప్రభునందు ప్రియులారా, ఈ లేఖనాల్లో అనేక సంగతులు మనకు వ్రాయబడినాయి. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసినాడు: మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను మనకు నెమ్మదిని కలగజేసెను అనేది ఈ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవునిని ఆయన ఆశ్రయించాడు. ఆశ్రయించినందున ఆస నిజంగా మరి నెమ్మది పొందినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. అందుకే వారు పూర్ణ హృదయముతోనూ మరి ప్రమాణం చేసుకున్నట్లుగా లేఖనాల్లో మనము గమనిస్తున్నాం ప్రియులారా.
అంటే వారికి దేవుడు నెమ్మదినిచ్చినాడు. ఆయన పరిపాలనలో ప్రజలందరికీ నెమ్మది ఇచ్చినాడు. ఆ నెమ్మదిని బట్టి వాళ్ళు సురక్షితంగా ఆ యూదా దేశంలో మరి ఆశ యొక్క ప్రజలందరూ కూడా, యూదా ప్రజలందరూ కూడా నెమ్మది కలిగినటువంటి వారుగా ఉన్నారు. అందుకే మనము గమనిస్తే దేవుని వాక్యంలో నోవాహు అనగా నెమ్మది అని అర్థం. లోకంలో మనం గమనిస్తే నెమ్మది లేదు. ప్రభువు లేని హృదయాలలో, ప్రభువు లేని గృహాలలో నెమ్మది లేదు. మనము ఆలోచన చేస్తే పాపము మనిషిని నెమ్మది లేకుండా చేయును. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడినది, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని యెషయా గ్రంథం 57వ అధ్యాయము 21వ వచనంలో వ్రాయబడి ఉంటది. ఇంకా భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జనములు బురదను మైలను పైకి వేయును అని కూడా యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తాం. సముద్రము ఎంత అల్లకొల్లోలంగా ఉన్నప్పటికీ, అల్లకొల్లోలంగా ఉండునో, పాపముతో నిండినటువంటి వారు కూడా అలాగూ ఉంటారనేది మనకు బాగుగా అర్థమవుతూ ఉన్నది పిల్లలు. కాబట్టి మరి ఈ విధంగా మరి పాపములో ఉన్నటువంటి వారి పరిస్థితి మరి నెమ్మది లేకుండా ఉంటుంది. నిజంగా ఎవరిలో మనకు నెమ్మది ఉంటుందంటే ప్రభువులోనే మనకు శాంతి, విశ్రాంతి, నెమ్మది ఉంటుంది అనేది నిజంగా వాక్యం ఎరిగినటువంటి మనకు బావుగా ఎరిగిన వారంగా ఉన్నాం. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఆయన అన్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొని పోవచ్చున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని అక్కడ రాయబడింది. కాబట్టి నెమ్మది అనేది చాలా అవసరం. శాంతి ప్రభువులోనే ఉన్నది. నకిలీ శాంతి, నకిలీ సంతోషము లోకంలో ఉన్నవి. మన ప్రభువు శాంతి దూత, మన ప్రభువు సమాధాన అధిపతి. శాంతికి, సమాధానానికి, నెమ్మదికి మన ప్రభువు కర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆయన వేరుగా మనకు నెమ్మది అనేది ఉండదు. ప్రియమైనటువంటి వారలారా, మరి శాంతి లేక అలమటించేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. నేడే ప్రభు దగ్గరికి రానటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వారి హృదయాలలో మరి భయము చేకూర్చుకునేదిగా ఉన్నది. చాలా మంది ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నారు. పాపమును మరి పాపములో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేకులు. పాపము నిజంగా హృదయాన్ని చేస్తూ ఉంటున్నది, ప్రభువును అంగీకరించకుండా చేస్తూ ఉన్నది. అయితే ప్రభువు నమ్మినటువంటి వారు నెమ్మది కలిగినటువంటి వారుగా ఉంటారు. అందుకే దేవుని వాక్యాల్లో మనం గమనిస్తే చూడండి, ఆయన యొద్దకు వచ్చి ఆయన అంగీకరించడం ద్వారా నెమ్మది పొందగలము అని కూడా ఇంకొక చోట వ్రాయబడి ఉంటది. ఇంకా వ్రాయబడిన కీర్తనలో వ్రాయబడింది, 119వ కీర్తనలో వ్రాయబడింది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు అని కూడా అక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకొని ఉంటుందో ఆయన వారిని పూర్ణ శాంతి గల వాడినిగా చేస్తానని కూడా ఇంకొక చోట వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే మనము తిమోతిలకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు మరి మనం ప్రార్థించాలి, యాచించాలి, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కూడా అక్కడ వ్రాయబడినట్లుగా ఈ లేఖనాల్లో మనము గమనిస్తాం.
కాబట్టి మనకు నెమ్మది శాంతి దేవుడే ఇస్తాడు. ఈ విధంగా ఆస నెమ్మది కలిగిన వాడుగా, యూదా జనాంగం అంతా గుడక నెమ్మది కలిగినటువంటి వారిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ విధంగా నెమ్మదే కాకుండా ఆస భౌతికమైనటువంటి అభివృద్ధిని కూడా పొందిన వాడుగా చూస్తున్నాం. 14వ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 7వ వచనం, అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటి ప్రకారములను, గోపురములను, గుమ్మములను, ద్వార బంధములను అమర్చుదము. కాగా వారు పట్టణమును కట్టి వృద్ధి నొందిరి. చూసారా? కాబట్టి ఎవరైతే నెమ్మదిగా ఉన్నారో మరి వారు వృద్ధి పొందిన వారుగా, ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళు వృద్ధి పొందినటువంటి వారుగా అనేకులను మనము చూస్తాము ఈ లేఖనాల్లో. కాబట్టి నిజంగా అనేక మంది మరి ఈ విధంగా నెమ్మది పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళు మరి ప్రార్థించినారు. మరి ప్రార్థించినందుకు వారికి విజయాలు కూడా కలిగాయి. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే యెహోషువ ప్రార్థించాడు, దావీదు ప్రార్థించాడు, యెహోషాపాతు ప్రార్థించాడు, హిజ్కియా మొదలగు వారందరూ ప్రార్థించి మరి అనేకులు జయం పొందినటువంటి వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితం బాగా అభివృద్ధి పొందాలంటే, మనము మన ఆత్మ రక్షణ ఆనందంతో ఉండాలంటే, అనేకులను రక్షణలోనికి మనం తీసుకొని రావాలి అంటే ఇదిగో మనము ప్రార్థన అనేది కూడా చేయవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. కాబట్టి మరి ప్రార్థన కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన కలిగిన వారంగా ఉండాలి. నిజంగా మన మీదికి రేగేటటువంటి యుద్ధాలు కావచ్చు, రేగేటటువంటి అలజడులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అయితే మనం విశ్వాసము మనం కలిగి ప్రార్థన ద్వారా అత్యధికమైనటువంటి జయం మనము పొందగలము. ప్రియులారా, మొదట ఆసారాజు దేశంలోని విగ్రహాలను తొలగించిన వాడుగా ఉన్నాడు, అనగా పాపాన్ని తొలగించిన వాడుగా ఉన్నాడు. పిమ్మట యుద్ధములు వచ్చినప్పుడు అందులో దేవుడు ఆయనకు జయము ఇచ్చినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి పాపమును తొలగించకపోతే మనకు ఓటమి తప్పదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. అనగా యుద్ధము ఆశ విశ్వాసమును పరీక్షించిన, అయితే ఆశ పరిశుద్ధ జీవితంలో, వాక్యానుసారమైన జీవితంలో సాగిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. గనక వచ్చినటువంటి భయంకరమైన యుద్ధంలో కూడా దేవుని సహాయం ద్వారా జయము పొందుతున్నాడు. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయకుడైనట చూచి ఇశ్రాయేలు వారిలో అనేకులు మరి విస్తారమైన జనులు మరి ఆ ఆశ పక్షాన చేరినట్లుగా దినవృత్తాంతాల గ్రంథం 15:9 వచనంలో మనం గమనిస్తాం. కాబట్టి ఈ విధంగా మరి కూషీయులు, జరాహు వారు ఆయన మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన ఫలితమే ఆ కూషీయుడైనటువంటి జరాహు వారి మీద వారు వచ్చినటువంటి 10,000 మందిని కూడా మరి దేవుడు వారిని ఓడించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇలాగా ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడుగా ఆశను మనము చూస్తుంటున్నాం. అంతేకాకుండా ఆయన బలులు కూడా అర్పించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. చివరికి మరి ఈ విధంగా ఆశ ఏలుబడి యందు 35 సంవత్సరాలు యుద్ధములు జరగలేదు. 35 సంవత్సరాల వరకు ఆయనకు యుద్ధాలు జరగలేదు. మరి మనము కూడా ఇలాగా మరి ఆశ లాంటి మరి భక్తి జీవితం, యథార్థత జీవితం, ఆశ లాంటి ప్రార్థనా జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మరి అప్పుడు మనకు నెమ్మది, శాంతి, విశ్రాంతి అనేది దొరుకుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఒకటి మరి చూడండి, ఒక వచనం సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం. త్వరగా నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. సామెతలు 16:7 వచనం, దయచేసి సహాయం చేయండి. 16:7.
ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వారిని మిత్రులుగా చేయును, వానికి మిత్రులుగా చేయును. ఎంత గొప్ప అద్భుతమైన మాట ఇది. నిజంగా మన ప్రవర్తన అంటే ఒకని ప్రవర్తన యెహోవాకి ఎలా ఉంటుందంట? ప్రీతికరముగా ఉంటుందంట. ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేసేవాడుగా ఉన్నాడు. అనగా శత్రువులను పారదోలేవాడుగా ఉన్నాడు. శత్రువులను కూడా మిత్రులుగా చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ఈ విధంగా మరి ఆస ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నది. మరి మన ప్రవర్తన దేవునికి విరోధంగా ఉంటే మన మిత్రులు కూడా మనకు శత్రువులయ్యేటటువంటి భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఆస మరి అభివృద్ధి పొందినాడు. అయితే మళ్ళా మనం చూస్తే ఆస జీవితాన్ని చూస్తే ఆస ఆత్మీయంగా పతనమైనటువంటి వాడుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆస ఏలుబడి యందు 36 సంవత్సరములు ఇశ్రాయేల్ రాజైన బయోస యూదా వారి మీద దండెత్తి బయలుదేరిన తర్వాత అంటే 36వ సంవత్సరంలో మరి ఆ బయోస అనేటటువంటి అతను మరి యూదా వారి మీదకి దండెత్తి బయలుదేరినప్పుడు ఈ యొక్క యూదా రాజైన ఆస ఏం చేసినాడంటే అన్యుడైనటువంటి దమస్కులో నివాసం చేయు సిరియా రాజుకు బెనహాదు నొద్దకు దూతలను పంపించి నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండిని బంగారం నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజైన బయోస నన్ను విడిచి అవలిగిపోవునట్లుగా నీవు అతనితో చేసిన సంధిని భంగం చేసుకోమని వర్తమానం పంపినట్లుగా దినవృత్తాంతాల గ్రంథము మరి 2వ గ్రంథం 16వ అధ్యాయం 1-4 వచనాల్లో మనం చూస్తాం. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే అన్యుని ఆశ్రయిస్తున్నాడు. అప్పుడేమో మొదట ప్రారంభంలోనే దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు, మరి యథార్థంగా బ్రతికిన వాడుగా ఉన్నాడు, నెమ్మది పొందిన వాడుగా ఉన్నాడు, దేవుని అభివృద్ధిని చూసిన వాడుగా ఉన్నాడు. అయితే మరి ఆ శత్రువులను కూడా దేవుడు పారదోలినాడు, మరి విజయం పొందిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సమయంలో ఇశ్రాయేల్ రాజుకు భయపడి మరి సిరియా రాజైనటువంటి రాజును ఆశ్రయించినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన బొక్కాసంలో ఉన్నటువంటి వెండిని అంటే దేవాలయంలో యెరూషలేము మందిరంలో ఉన్న బొక్కాసంలో ఉన్న వెండిని బంగారాన్ని కూడా ఆ సిరియా రాజు అయినటువంటి ఆ రాజుకు అతడు మరి పంపించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఎంత దిగజారిపోయినాడో మనము గమనిస్తే ప్రభునందు ప్రియులారా, నిజంగా ఇది ఎంతో మరి బాధాకరమైనటువంటి విషయం, దుఃఖకరమైనటువంటి విషయం. ఈ విషయంలో మళ్ళా ప్రవక్త అయినటువంటి హనాని వచ్చి మరి అతనితో రాజుతో తెలియజేస్తున్నాడు. ఆస రాజుతో ఏమని తెలియజేస్తున్నాడు చూడండి. రాజుల్లో మరి దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తే 16వ అధ్యాయము 7-9 వచనాల వరకు ఆ మాటలు రాయబడి ఉంటాయి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయినటువంటి హనాని యూదారాజైన ఆస యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటన చేసెను. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొని సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యమును మీ వశం నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములు గుర్రపు రౌతులను గల కూషీలను లూబీలను గొప్ప దండై వచ్చినది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించను అని అక్కడ హనాని అనే ప్రవక్త మరి చెప్తూ ఉన్నాడు. చెప్పిన అతడు వినలేదు. అంతేకాకుండా మరి ఆస ప్రవక్తను హింసించినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి 16వ అధ్యాయము 16వ అధ్యాయము దినవృత్తాంతాలు 16వ అధ్యాయము అక్కడ వ్రాయబడినది 16వ అధ్యాయము 10వ వచనములో 16:10 ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రం చూపి అతని బందీ గృహములో వేశను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరిచెను. అంటే ఆస ఆత్మీయ పతనానికి వెళ్తూ ఉన్నాడు. అప్పటికేమో బాగా మొదట్లో ప్రారంభంలో అభివృద్ధి పొందాడు, కానీ
అన్ని కలిగిన తర్వాత, స్థిరపడిన తర్వాత, వృద్ధి పొందిన తర్వాత మరి తర్వాత దేవునికి దూరం అవుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రవచిస్తే ఆ అనాని అనేటటువంటి ప్రవక్త ప్రవచించినప్పుడు లేక తెలియజేసినప్పుడు ఆయన బందీ గృహంలో వేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇలాగ రాజులు కొందరు అంటే ఆ మనము మత్తయి సువార్తలో కూడా 14వ అధ్యాయంలో మనం చూస్తే మరి హేరోదు రాజును బాప్తిస్మిచ్చి యోహాను ఆయన తప్పును ఖండించినప్పుడు ఆ బాప్తిస్మిచ్చి యోహాను తలను శిరచ్ఛేదం చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటే మరి నచ్చనటువంటి వాళ్ళు మరి ఆ సేవకులను లేక ఆ పాస్టర్లను లేక ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో అనేకులు ఉంటున్నారు. లేకపోతే సంఘాన్నే చీల్చేటటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఎంత శోచనీయమో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మరి ఆశ మరి దేవునికి విరోధంగా మరి జీవిస్తూ ఉన్నట్లుగా మనము ఈ లేఖనాల్లో మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నిజంగా ప్రభు కనికరించి 17 సంవత్సరాలు మరి ఆ హిజ్కియాకు ఆయుష్నిచ్చాడు. దావీదును పాపం చేసినప్పుడు ఖండిస్తే మరి నిజంగా దావీదు తన పాపాన్ని పూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టినాడు, ఆశీర్వాదాలు పొందాడు. కానీ ఈ యొక్క ఆశ మాత్రము ఆ విధంగా ఒప్పుకోవడం లేదు. అంతేకాకుండా హిజ్కియా ప్రవక్తగుడుక మరి నీ యొక్క మరణ దినం సమీపించినదన్నప్పుడు మరి అతడు ప్రార్థించాడు, గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచాడు. ఆయనకు 15 సంవత్సరాలు ఆయుస్సు మరి పొందినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆశ ముగింపు సరిగా లేదు. ఆత్మీయంగా ప్రారంభించి శరీరానుసారంగా తన జీవితాన్ని ముగించుచున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రారంభంలో ప్రభువుకు యథార్థంగా ఉన్నాడు, కానీ చివరిలో యథార్థతను కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఆశ ఏలుబడి యందు 35 సంవత్సరాల వరకు ప్రభువును నమ్మకంగా ఉన్నాడు, కానీ మరి చివరికి అతడు దిగజారిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది, నిలుచుచున్నాడు అన్నటువంటి వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నిలవబడినాను, మరి నిలవబడిన వాడిని నిలవబడినట్లుగానే మనం ఉండాలి. మరి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తుంటున్నాం. మరి చాలా మంది రాజులు త్రొట్టిల్లిపోయినారు. చాలా మంది అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు లేక ఆర్థికంగా ఎదిగినప్పుడు, ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగినప్పుడు తరువాత వాళ్ళు చాలా మంది పడిపోయినటువంటి స్థితిని మనం చూస్తుంటున్నాం. నిజంగా హనాని చెప్పినప్పుడన్నా తాను ప్రార్థించాల్సింది, పశ్చాత్తాపడాల్సింది, మళ్ళా దేవుని సన్నిధికి రావాల్సింది, కానీ రాలేకపోయాడు. అంతేకాకుండా దేవుడు ఒక మరి జబ్బును కూడా మరి ఆశాకు కలగజేశాడు. మరి పాదములలో మరి పుండు పుట్టించాడు. అయినా కూడా దేవుని సన్నిధికి రాకుండా వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ వైద్యులు అనగా మరి భూత వైద్యులు అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఎందుకంటే వైద్యులు దగ్గరికి మనం వెళ్ళాల్సిందే, వాళ్ళు ఇచ్చే టాబ్లెట్లు, ఇంజక్షన్లు మనం వాడాల్సిందే. ఎందుకంటే ఒకసారి మరి దేవుడే మరి ఒక రాజుకు ఆరోగ్యం బాగాలేకపోతే అంజూరపు మరి ఆకులు తెచ్చి ముద్ద చేసి ఇచ్చినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఆ విధంగా మరి కలిగినట్లుగా అంటే హిజ్కియా రోగంగా ఉన్నప్పుడు అంజూరపు ముద్దను మరి కట్టమని కూడా దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఆశారాజు దేవునికి విరోధంగా బ్రతికిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అవకాశాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. దేవునికి అతని హృదయము దూరమైపోయినదిగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము మరి దేవుడు హెచ్చరించినప్పుడు మనం సరిచేసుకునేటటువంటి వారంగా ఉండాలి. మరి దానికి కాకుండా మరికొన్ని తప్పులు చేశాడు ఆశారాజు. తప్పుకు తప్పు ఎన్నో తప్పులు చేసిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అలాంటి ఆ స్థితిలో మనం ఉండకూడదు. ఇది ఎంతో విషాదకరమైన ముగింపుగా మనం చూస్తున్నాం. అయ్యో ఎంత విచారము, ఎంత బాధ. ఆశా జీవితం అతడు మరణించినప్పుడు విస్తారమైనటువంటి సుగంధ ద్రవ్యాలు
పరిమళ ద్రవ్యాలు మరి దహించారు కానీ అతని జీవితం ముగింపు మాత్రము పరిమళముగా లేదు, పరిమళ వాసనగా సువాసనగా లేదు ప్రియులారా. అందుకే బైబిల్ సెలవిస్తుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని. కాబట్టి ఆశ ద్వారా మనం తప్పక పాఠాన్ని నేర్చుకోవాలి, జాగ్రత్తగా భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. ఒకవేళ కాలు జారితే మరలా ప్రభు కృప ద్వారా లేచి సరి చేసుకొని చక్కగా సాగిపోవాలి. కాబట్టి ఇలాగా జీవించాలని మన ఆశ యొక్క జీవితాన్ని బట్టి మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. కొంత